అబ్బాయి వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా దర్శిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. గంగవరం రోడ్డులోని మర్కజ్ మసీద్ నుంచి గడియార స్తంభం మీదుగా కురిచేడు రోడ్డులోని అక్వా మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ముస్లింలు నల్ల జెండాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త వక్ఫ్ చట్టంతో మసీదులు, మదర్సాలు, శ్మశానాలు స్థలాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ చట్టం రద్దు చేసేంత వరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాలు చేస్తూనే ఉంటామని నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం ఈ యొక్క చట్టం ద్వారా ముస్లింల భద్రత మరియు స్వేచ్ఛ, అదేవిధంగా ముస్లింల మతాలకు చాలా ఇబ్బంది కలుగుతున్న సందర్భంగా వారి యొక్క ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ వారి యొక్క బాగోగులకు కూడా నష్టం కలిగే విధంగా ఉండడం వల్ల భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన శాంతియుత ర్యాలీ తీసుకొస్తున్నాము. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఎవరైతే ముస్లింలకు పూర్వం కాలం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలకు దారాదత్తం చేసినటువంటి వక్ఫ్ భూములు, అనగా దేవుడి కొరకు ఇచ్చినటువంటి దేవుడి భూములను కేవలము దైవారాధకులు మాత్రమే వాటికి పరిపాలనా విభాగంలో ఉండాలని, అదేవిధంగా వాటి ద్వారా ముస్లింలకు సమాజంలో విద్యాలయాలు, వైద్యాలయాలు, అదేవిధంగా ముస్లింలకు పేదరిక నిర్మూలన మరి యొక్క అతి మంచి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో వక్ఫ్ భూములను కేటాయించారు. భారతదేశంలో